రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 16వ విడతను ఈ నెలాఖరులోగా లబ్ధిదారులకు చెల్లిస్తున్నట్లు పీఎం కిసాన్ వెబ్సైట్ పేర్కొంది. రైతులకు ఆర్థికంగా నిలిచేందుకు కేంద్రము పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో రైతులకు కేంద్రం ఏటా 6,000 అందిస్తుంది. దీనిని ఏడాదికి 6,000 అంటే ప్రతి 4 నెలలకు ఓసారి మొత్తం 3 విడతలకు 2,000 చొప్పున నేరుగా రైతుల అకౌంట్లలో డిపాజిట్ చేస్తుంది. పీఎం కిసాన్ పథకంలో రైతులు మాత్రమే అర్హులు, పన్ను చెల్లింపుదారులు మాత్రం కాదు. పీఎం కిసాన్ 16వ విడత నగదు పంపిణీని ఫిబ్రవరి 28, 2024న కేంద్రము రైతులకు అందిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ తేదీన అర్హత కలిగిన లబ్ధిదారుడి ఖాతాలో నగదు జమ చేయబడుతుంది. స్టెప్ 1, అర్హులైన రైతులు https://pmkisan.gov.in పోర్టల్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక వెబ్సైట్ పోర్టల్లోకి వెళ్ళాలి. స్టెప్ 2, హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్ ఎంపిక చేసుకోవాలి. స్టెప్ 3, పీఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్ తనిఖీ ఆప్షన్ ఎంపిక చేయాలి. స్టెప్ 4, ఆధార్ లేక అకౌంట్ నెంబర్ లేదా ఫోన్ నెంబర్ ఆప్షన్ ఎంచుకోవాలి. స్టెప్ 5, గెట్ డేటాపై క్లిక్ చేస్తే మీ స్టేటస్ స్క్రీన్పై కనిపిస్తుంది. కేవైసీ తప్పనిసరి. పీఎం కిసాన్ వెబ్సైట్ ప్రకారం పీఎం కిసాన్లో నమోదు చేసుకునే రైతులు ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలి. ఈ ఈకేవైసీ పద్ధతి పీఎం కిసాన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. లేదంటే కామన్ సర్వీస్ సెంటర్ కేంద్రాలలో బయోమెట్రిక్ ఆధారిత కేవైసీ చేసుకోవచ్చు. ఈ కేవైసీ ఎందుకు? కేంద్రం అందించే పీఎం కిసాన్ పథకాన్ని నేరుగా రైతులకు అందించేలా ఈ కేవైసీని ప్రవేశపెట్టింది. తద్వారా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా కేంద్రము రైతుల అకౌంట్లలో నేరుగా డబ్బుల్ని డిపాజిట్ చేస్తుంది.